కోడి పిల్లలను చేసేటప్పుడు అణుగు పెట్టలకు పేలు పడుతూ ఉంటాయి. సొంత పెట్టలని గూడు ఎక్కించి పిల్లలు చేయించేటప్పుడు వాటికి ఆ ప్లేస్ అలవాటు కనుక దానికదే గూడు మీద నుంచి దిగి బయటికి తిరుగుతూ ఇసుకల్లో దుమ్ముల్లో దొల్లుతూ దానికి పట్టిన పిల్లలను వదిలించుకుంటాయి. దానివల్ల వాటికి ఎక్కువ పేలు ఉండవు. సొంత పెట్టలు లేని వాళ్ళు బయట నుంచి కానీ తెలిసిన వారి దగ్గర నుంచి కానీ పెట్టలను తెచ్చి గూడెక్కిస్తారు. దాన్ని బయటకు వదిలితే దానికి ఆ ప్లేస్ అలవాటు లేక ఎటైనా వెళ్ళిపోద్ది కనుక రోజు విడిచి రోజు బయటికి తెచ్చి దానికి మేత నీళ్లు పెడతారు. అలా పెట్టలు ఒక రోజు బయటకు రాకపోవడం వల్ల అవి గూడులో రెట్టలు వేయడం, గూడులో నీళ్ళ కోసం అటు ఇటు తిరగడం వల్ల గుడ్డులు పగిలి ఆ వాసనలకు పేలు ఎక్కువ పట్టేస్తాయి. ఇలా పేలు పట్టినప్పుడు చాలామంది బొటెక్స్ని నీటిలో కలిపి స్ప్రే చేస్తారు. ఈ స్ప్రే వాసన పీల్చడం వల్ల ఆ ఘాటుకి ముక్కు రంధ్రాల వద్ద దురద వచ్చి గోకేసుకుంటాయి. దీనివల్ల అక్కడ పుండ్లు పడతాయి. పెట్టలు సరిగా అనకవు. ఈ గోకునే ప్రాసెస్లో గుడ్లు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఈ విధంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే నొటెక్స్ పౌడర్ వాడండి. ఇది వెటర్నరీ షాప్లో దొరుకుతుంది. దీని ప్రైస్ 210 రూపాయలు. దీన్ని ఈ విధంగా కోడి మీద కళ్ళల్లో పడకుండా ఈ పౌడర్ పలచగా జల్లాలి. 2 రోజులకు ఒకసారి చేస్తే సరిపోతుంది. ఈ పౌడర్ జల్లిన 20 నిమిషాల్లోనే పేలు చచ్చిపోతాయి. కోడి పిల్లల మీద ఈ పౌడర్ పడ్డ ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ కళ్ళల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు.